నేను తిరుపతికి వచ్చి ఆల్మోస్ట్ 3 days అవుతుంది. నేను నిన్న మార్నింగ్ 10 o'clock కి సర్వదర్శనానికి వెళ్ళిన విత్ ఫ్యామిలీ. మార్నింగ్ 10 o'clock కి వెళ్తే ఈ రోజు మార్నింగ్ 3 o'clock అయిపోయింది దర్శనము. ఆ 16 hours వెయిటింగ్ అనేది దేవుని చూసిన 5 to 6 seconds ఆఫ్ గ్లిమ్స్ లో అదంతా మర్చిపోతాం మనము దేవుని దర్శించుకున్న తర్వాత కొంతసేపటి వరకు ఆయన రూపం అనేది మనకు గుర్తుంటది. దాని తర్వాత మనకు గుర్తుండదు. ఎందుకంటే అది ఒక డివైన్ ఎనర్జీ, మనల్ని అట్రాక్ట్ చేసి అక్కడనే కట్టిపడిస్తుంది. నేను కూడా అదే ఫీల్ అయినా. 3500 అలిపిరి మెట్లు తిరుపతి నుంచి తిరుమలకి రావాలంటే నియర్లీ 9 to 11 kilometers ఉంటది. ట్రావెలింగ్ కి అవర్స్ పడుతుంది. పర్ డే లక్షలాది మంది దేవుణ్ణి దర్శించుకోవడానికి వస్తారు ఇక్కడికి. ఈ టెంపుల్ ని తొండమాన్ అనే రాజు కట్టించిండు. త్రూ ద సెంచరీస్ అండ్ త్రూ సో మెనీ ఇయర్స్ పాండ్యాస్, చోలాస్ అండ్ విజయనగర కింగ్స్ కూడా దీన్ని మెల్లిమెల్లిగా రెనోవేషన్ చేస్తూనే వచ్చారు. ప్రతి రోజు లక్షల మందికి ఫుడ్ ఫీడ్ చేస్తారు అన్నట్టు ఇక్కడ తరిగొండ వెంగమాంబ అనే కాంప్లెక్స్ లో. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫుడ్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. టీటీడీ ఫౌండేషన్ ఒక్క రోజులో కొన్ని వేల మంది భక్తులు వాళ్ళ మొక్కుబడి ప్రకారము దేవునికి వాళ్ళ తలనీలాలు అనేవి సమర్పిస్తారు అన్నమాట. ఆ హెయిర్ అనేది ఇంటర్నేషనల్లీ బిజినెస్ ఆప్షన్ లో వేస్తారు. యాన్యువల్లీ చాలా కోట్లలో టర్న్ ఓవర్ ఇస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హెయిర్ ప్రొడక్షన్ ఫౌండేషన్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు మనము. టీటీడీ డొనేషన్స్ అండ్ వెల్త్ ప్రకారం టీటీడీ అనేది వన్ ఆఫ్ ది వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్స్ లో ఒకటి అన్నట్టు. యాన్యువల్లీ ఈ టెంపుల్ ని దగ్గర 24 million మంది భక్తులు విజిట్ చేస్తారు. యావరేజ్ గా తీసుకుంటే పర్ డే 65,000 మంది భక్తులు అనుకోవచ్చు. పీక్ డేస్ అంటే బ్రహ్మోత్సవం టైంలో 1,00,000 కూడా దాటొచ్చు. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటెడ్ టెంపుల్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు మనము. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హెయిర్ అంటే రియల్ హ్యూమన్ హెయిర్ లాగా బిహేవ్ చేస్తుందని చెప్తారు కొంతమంది. అండ్ కొంతమంది భక్తులు దాన్ని నమ్ముతారు కూడా. లార్డ్ వెంకటేశ్వర స్వామి వారు కుబేరుడి దగ్గర తన వివాహం కోసం అప్పు చేశాడు. భక్తులు ఉండిలో వేసే ఆ కానుకలన్నీ కుబేరుడు అప్పు తీర్చడానికే అన్నట్టు చాలా మంది భక్తులు దీన్ని నమ్ముతారు. ఆలయం ప్రెమిసిస్ లో కొన్ని దీపాలు కొన్ని సంవత్సరాల నుంచి వెలుగుతూనే ఉన్నాయంట. దాన్ని ఎవరు వెలిగించారో, ఎప్పుడు వెలిగించారో, ఏ టైంకి వెలిగించారో కూడా ఎవరికి ఐడియా లేదు. అంత ఆధ్యాత్మికతను కలిగి ఉన్న టెంపుల్ ఇది. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించే ముందు నేను మీకు కొన్ని టెంపుల్స్ పేరు చెప్తా. ఆ టెంపుల్స్ పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి. మెయిన్ టెంపుల్ కి వచ్చే ముందు వాటిని కూడా దర్శించి రండి. నంబర్ 1 వరాహస్వామి టెంపుల్ నియర్ పుష్కరిణి దగ్గర ఉంటది. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు విజిట్. అంటే మనము స్వామివారిని దర్శించే ముందు ఆ టెంపుల్ ని విజిట్ చేయడం చాలా మంచిది. నంబర్ 2 బేడి ఆంజనేయ స్వామి టెంపుల్. అది మెయిన్ టెంపుల్ కి ఆపోజిట్ ఉంటది. హనుమాన్ చైల్డ్ ఫామ్ లో ఉంటాడు. అండ్ నెంబర్ 3 వచ్చేసి ఆకాశగంగా. అది దాన్ని సాక్రెడ్ వాటర్ ఫాల్స్ అంటారు. అంటే పవిత్ర జలాలు. మన దేవునికి రిచువల్స్ చేసేటప్పుడు ఆ వాటర్ ని యూజ్ చేస్తారు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, మై మోస్ట్ ఫేవరెట్ టెంపుల్ అన్నట్టు. అండ్ ఇక్కడ చాలా కామ్ అండ్ పీస్ఫుల్ గా ఉంటది. ఫారెస్ట్ మధ్యలో ఉంటది ఈ టెంపుల్. మస్ట్ విజిట్ చేయండి దీన్ని అండ్ యూ విల్ ఫీల్ వెరీ పీస్ఫుల్ అండ్ ప్లెజర్.